బాధితులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. వరదల్లో కట్టుబట్టలతో బయటపడ్డ తాము సర్వస్వం కోల్పోయామని, ప్రభుత్వం తమకు సహాయం చేయాలని 100 ఫీట్ల రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గోపాలపూర్ చెరువు కట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి నగర్ నుండి కేయూ జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. హనుమకొండలోని ముంపు బాధితులంతా రోడ్డెక్కారు. తమ అధికార నిర్లక్ష్యం కారణంగా తాము ముంపుకు గురయ్యామంటూ నిరసనకు దిగిన పరిస్థితి. ప్రస్తుతం సమ్మయ్య నగర్ నుండి అటు ఫాతిమా నగర్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డుపై తులసి బార్ జంక్షన్ వద్ద మహా ధర్నాకు దిగారు. ప్రస్తుతం చూడొచ్చు మానవహారంతో తమ నిరసన తెలుపుతూ అధికార నిర్లక్ష్యం కారణంగా తాము ముంపుకు గురయ్యాము, తమకు వెంటనే సహాయం చేయాలి, గోపాలపూర్ చెరువుకు సంబంధించి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలి, భవిష్యత్తులో తమ ముంపు బారి పడకుండా కాపాడాలంటూ కూడా ఈ రోజున భారీ ఎత్తున నిరసనకు దిగిన పరిస్థితి. ప్రస్తుతం అమరావతి నగర్, వివేక్ నగర్, అదేవిధంగా సమ్మయ్య నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2, సో ఈ ప్రగతి నగర్, ఈ కాలనీలన్నీ కూడా తీవ్ర ముంపుకు గురై పూర్తిగా ప్రాణాలతో బయటపడే సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనతో ఈ కాలనీలకు సంబంధించిన బాధితులు ఉన్నారు. అసలు మాట్లాడదాం. ఏం కావాలి మీరు అసలు ధర్నా ఎందుకు చేస్తున్నారు ఈరోజు? రిటైనింగ్ వాల్ కట్టాలండి ఇక్కడ, లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి ఏం లాభం? మాకు అక్కడ వరదలు వచ్చి చాలా నష్టం అయిపోయింది. మాకు అరౌండ్ 20 lakhs వరకు, మాకు 20 lakhs వరకు నష్టం వచ్చింది. సోఫా సెట్స్ ఇవన్నీ పరిశాన్ అయిపోయి మేము బయటకు వెళ్ళడం కూడా పరిశాన్, మేము ఉంటామా లేమో అన్న పరిశాన్కి వచ్చేసింది. అందుకని తొందరగా రిటైనింగ్ వాల్ కట్టాలి. వరద వచ్చి నీళ్ళు ఇళ్లలోకి వచ్చినాయి కదా, అధికారుల డక్ట్ ఎందుకు తెరవలేదు చెప్పారు అధికారులకి? ముందే తెలుసండి. అయితే మోంతా తుఫాన్ ఉందని ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. అయినా హెచ్చరికలను బేఖతారు చేసి అసలు పట్టించుకోలేదు. ఆ చెరువులో ఉన్న డెక్క ఆకునంతా తీసేసిన, ఆ చెట్లు తీసేసిన, కొంచెం శుభ్రం చేస్తే ఇంత వరద నష్టం కాదు, క్లీన్ చేయలేదు. ఈ వరదలు ఇది కొత్తగా కాదు, ఇప్పటికి 2-3 సార్లు వచ్చాయి. ఇగో మేము 2021 నుంచి తిరుగుతున్నాము కమిషనర్ చుట్టూ. మాకు మోటార్లు పాడయ్యాయి, అన్ని మాకు నష్టం జరిగిందని ఇదివరకు కూడా ఏమి ఇవ్వలేదండి. ఇదివరకు కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఊరుకుంటున్నారు. అంటే ఏంది, ఫోటోలు దిగడానికి వచ్చారు, చూసి వెళ్ళారు తప్ప మాకు ఇంతవరకు ఏ సహాయం అందలేదు. ప్రాణాలు నరచేతిలో పెట్టుకొని ఆ రోజు అసలు ఉంటామో వరదలలో కొట్టుకుపోతామో అనుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఆకారాలు చేస్తూ మమ్మల్ని బ్రతికించండి, రక్షించండి అనుకుంటూ ఇళ్లలో ఉండి అందరం పరుగులు తీసినాము. మరి వెంటనే మాకు రిటైనింగ్ వాల్ కట్టించాలండి. ఎందుకంటే ఇక్కడ చాలా మందిని కష్టంతో బ్రతికే వాళ్ళమే ఉన్నాము. మరి ఇది కాబట్టి ఎందుకు గతంలో ఎప్పుడు వరదలు రాలేదా? ఎందుకు కట్టెందుకు తగ్గింది? సార్ వరదలు వచ్చాయి కానీ లోపల దాకా రాలేదు. ఈసారి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు ఇది రోడ్ కట్టి మీరు డ్యామ్ కట్టి కూడా వేస్ట్. అప్పుడు ముందే కనుక గేట్లు ఎత్తేసేది ఇంత బాధ రాకపోతుండే. అందరం ఇండ్ల పైన ఉండి ఒక ఇంటి మీదకెళ్ళి దాటి అందరినీ ఇట్లా మోసుకెళ్ళారు. కాబట్టి మాకు ఈ బాధలు వద్దు. కాబట్టి కంపల్సరీ ఆయన రావాలా, బ్రిడ్జి కట్టాలా, రావాలా, మాకు చేసేదేదో చేసి పెట్టాలి అంతే. నిజంగా ఏమైందమ్మా ఆ రోజున? నిజంగా రిటైనింగ్ వాళ్ళు ఉంటే డ్యామేజ్ కాకపోవు పైనుండి వచ్చే వాటర్ అంతా మనకు రాకపోవు కదా. అది లేకపోవడం వల్ల మాకు తొందరగా నష్టం కలిగింది. వరద ఒకటి కాదు పైనుండి ఎన్ని చెరువులు తెగినాయో ఆ చెరువులన్నీ వచ్చి ఈ చెరువు మీద పడేసరికి వెంటనే మాకు ఎటు 1 నిమిషం 5 నిమిషాలు కూడా మాకు టైం దొరకలేదు. మేము ఇట్లా పేషెంట్లు ఉన్న మనుషులను అందరు పట్టుకొని ఇళ్ళ మీదకెళ్ళి పట్టుకొని పోతే కూడా మాకు వాటర్ దొరకలేదు, నీళ్లు లేవు. పొద్దున 4 గంటలకు పోతే సాయంత్రం 6 గంటల వరకు మాకు రిస్క్ టీం వాళ్ళు బయట వేసిండు. అప్పటిదాకా మా పేషెంట్లు ఉంటారా పోతారా అనే బాధలో ఏమి లేకుండా మేము అట్లా బతికి బయటపడ్డాము. ఇంట్లోకి పోతే ఏమీ లేదు, ఏమో చేసుకొని బతకాలి, ఎట్లా బతకాలి, ఎట్లుండాలి, ఎట్లా తినాలి, ఇంట్లో ఒక్కటి కూడా మిగలలేదు. ఎన్నో కూడా పెట్టుకుంటాము సంసారం అన్నప్పుడు, అవన్నీ పుడుచుకపోయినాయి. ఆ నష్టం అంతా మాకు ఏ రకంగానో ఓ రకంగా మాకు తీర్చి చేయాలనేది మా కోరిక. ఎంత నష్టం జరిగిందమ్మా ఈ వరద? చాలా నష్టం జరిగింది సార్. నీరు వరద అయితే అనుకోకుండా వచ్చి మొత్తం ముంచేసింది సార్. ఇది మొదటిసారి జరిగింది. ఈ వాల్ కింద గేట్లు తీయడం చేస్తే అయిపోవు సార్. దీనికి బాధ్యులుగా ఎవరు? గవర్నమెంట్ కావాలి, అధికారుల నిర్లక్ష్యం. మరి ఇదివరకు ఎమ్మెల్యేలకు ఆఫీసర్లు చెప్పలేదా గేట్లు తీయమని? మాకు తెలియదు కదా సార్. ఇంట్లో ఉన్నాం, ముసలిలో మేము ఇంట్లో ఉన్నాం. ఆ గేట్ తాళం వేసే మాకు ఇంత ఇది వచ్చింది. ఈ బ్రిడ్జి కట్టిర్రు 3 ఏళ్ళు కట్టి ఫాయిదా ఏమున్నది సార్? గేట్ వేసిర్రు,
గేట్ వేయకపోతే ఈ నీళ్ళు ఇంత మాకు రాకపోవు. గేట్ రావడం ఇళ్ళలో సమానంతా దర్శనం సార్. బెడ్డు బిరువలు ఫ్రిడ్జ్లు పోయి గ్యాస్ వండుకో తినకుండా లేవున్నాయి సార్. ఏం కావాలి మీకు ఏం కావాలి ఇప్పుడు? ఎందుకు రోడ్డు ఎక్కారు? ఏం అడుగుతున్న ప్రభుత్వాన్ని? మేము ప్రభుత్వాన్ని అడిగేదల్లా ఒక్కటే అండి, వాళ్ళ నిర్లక్ష్యానికే మేము వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బయట రోడ్ల మీద కొనడం జరిగింది. అందరూ చేసుకొని బతికే వాళ్ళమే అండి, పెద్దగా ఎవరం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు, అందరం పని చేసుకొని బతికే వాళ్ళమే. ఇప్పటికి కూడా ఇంట్లో కనీసం తినడానికి కూడా లేదు. సో మాకంటూ నష్టపరిహారం కల్పించాలని కోరుతున్నామండి. సో చూసాం కదా, ఈ 5 కాలనీలకు సంబంధించినటువంటి ముంపు బాధితులు పూర్తిగా రోడ్డు ఎక్కారు. సర్వం కోల్పోయి వరద నీటి లోపల పూర్తిగా కట్టుబట్టలతో బయటపడ్డటువంటి సిచ్యువేషన్. దీనికి ప్రధానంగా గోపాలపూర్ చెరువుకు రిటైనింగ్ వాల్ లేకపోవడము, దాంతో బలహీనపడి కట్ట తెగడంతో ఈ కాలనీలు ముప్పు గురై, దాంతో పాటుగా గతంలో నిర్మించినటువంటి అయితే డక్ట్ ఉందో ఆ డక్టుకు ట్రాపర్స్ని అమర్చారు. ఆ ట్రాపర్స్లో గుర్రపు డెక్క చిక్కుకోవడంతో వరద నీరు డక్టు లోపలికి వెళ్ళకపోవడంతో ఆ చెరువు నిండి ఓవర్ఫ్లో అయితే కట్ట తెగిన సిచ్యువేషన్. సో దీని అంతటికీ అధికారులే బాధ్యులు. అధికారులు తమకు నష్టపరిహారం చెల్లించాలి. తాము కట్టుబట్టలతో బయటపడ్డాము, భవిష్యత్తులో ఇట్లాంటివి రాకుండా చెరువును స్ట్రెంథెన్ చేస్తూ పూర్తిగా ఈ నష్టపరిహారం చెల్లించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ రోజున ఈ బాధితులంతా కూడా రోడ్డెక్కిన సిచ్యువేషన్. ఇక ప్రభుత్వం ఇప్పటికే సర్వే చేసినా కూడా ఏ మేరకు వాళ్ళకు సాయం అందిస్తుందో వేచి చూడాలి. వీడియో దీనికి సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.